హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న దొండకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. నిన్నైతే దొండకాయ కూర చేసుకున్న. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచిగా గోలిన తర్వాత దొండకాయలు వేసిన అండి. దొండకాయలు కూడా బాగా నూనెలో వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మంచిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి బాగా కలుపుకున్నాండి. కలుపుకున్న తర్వాత టమాటా వేసి తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. అయితే దొండకాయ ఫ్రై చేయాలంటేనేమో ఇప్పుడు దొండకాయలు నూనెలు వేస్తాం కదా, అవి బాగా గోలనియాలండి. గోలిన తర్వాత ఏం చేయాలి, మంచిగా ఉల్లిగడ్డ ఒకటి పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని మా తర్వాత దొండకాయలు కూడా రౌండ్గా కోసుకుంటా అండి. నేను ముక్కలుగా అయితే రౌండ్గా కోసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అయితే నేను ఇట్లనే ఫ్రై అల్లం వెల్లిపాయ పసుపు వేసి ఉప్పు కారం వేస్తే మంచిగా ఫ్రై లాగా అవుతుంది. ఇక నేను ఎండాకాలం కదా, మరి గట్టిగా ఫ్రై లాగా చేస్తే తింటారో అని ఒక టమాటా ఇచ్చేసిన అండి. కొంచెం కూరలాగా అయింది. టేస్ట్ బాగుంది, కానీ కొంచెం ఎక్కువ ఎవరు తినలేదు ఇంట్లో వాళ్ళు. ఉట్టి ఉల్లిగడ్డలలో వేపుతూనే దొండకాయ కూర బాగుంటుందండి. కాకపోతే టమాటాలు వేస్తే కూడా బాగుంటుందని ట్రై చేసిన. నాకైతే నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఎప్పటిలాగా చేస్తే ఫ్రై అన్నారు. నేను ఫ్రై చేసే బదులు కర్రీ చేసిన అండి. అంతే తేడా. ఒక్కటే టమాటా వేసిన, అది కూడా 2-3 టమాటాలు కూడా వేయలేదు. మంచిగా టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం వేసి తర్వాత ఇక మసాలా ఇట్లా ఏమీ వేయలేదండి. వట్టిన కొత్తిమీర వేసిన మీదికి వెళ్ళి అంతే. టేస్ట్ అయితే నిజంగా చపాతీలకైతే బాగుందండి నిజంగా. ఇక దీని కాంబినేషన్గా ఈరోజు అయితే పప్పుచారు చేసిన. నిన్న ఈ కూర అంతా అట్లనే ఉంది, ఎవ్వరు తినలేదండి. కాకపోతే నాకైతే నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసిరు కదా, చూడడానికి కూడా ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. టేక్ కేర్.